హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. పరువు రీసెంట్గా జీ5లో స్ట్రీమింగ్కి వచ్చింది. నిన్ననే కంప్లీట్ చేశాను. బాగుంది గైస్. సిరీస్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి రైటింగ్తో, క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్తో అలా సాగిపోతుంది. స్టోరీ ఏంటంటే, మెయిన్ లీడ్ యాక్ట్రెస్ అయిన డాలీ ఇంట్లో నుంచి పారిపోయి సుధీర్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అది వాళ్ళ ఇంట్లో ఎవరికి నచ్చదు. ఎందుకంటే సుధీర్ వాళ్ళకంటే తక్కువ క్యాస్ట్ వాడు కాబట్టి. ఒక 2 years తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడని తెలిసి చూడ్డానికని సుధీర్ అండ్ డాలీ వాళ్ళ సొంత ఊరికి స్టార్ట్ అవుతారు. వాళ్ళని పిక్ చేసుకోవడానికి డాలీ వాళ్ళ బావ అయిన చందు వస్తాడు. దారిలో వెళ్తూ ఉండగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతుంది. అదేంటి అండ్ నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. ప్యారలల్ గా 2 స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. ఆ 2 స్టోరీస్ ని మంచి స్క్రీన్ ప్లేతో జాయిన్ చేయడం చాలా బాగుంటది. మెయిన్ గా రియాలిటీలో ఇంకా క్యాస్ట్ ని మెయిన్ పాయింట్ గా చూస్తున్నారనేది ఈ సిరీస్ లో చాలా బాగా చూపించారు. ఈ సిరీస్ లో హానర్ కిల్లింగ్ ని మెయిన్ ప్లాట్ గా కాకుండా సబ్ ప్లాట్ గా పెట్టారు. మెయిన్ ప్లాట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మర్డర్ చేయడం, దాన్ని కవరప్ చేయడం, నెక్స్ట్ ఏం చేశారు అనే టెన్షన్ ని బాగా బిల్డప్ చేశారు. 3rd and 4th ఎపిసోడ్ లో స్టోరీ పెద్దగా ముందుకి కదలకపోవడంతో అక్కడక్కడ సీరియల్ వైబ్స్ వస్తాయి. బట్ లాస్ట్ 3 ఎపిసోడ్ మాత్రం చాలా రేసీ స్క్రీన్ ప్లేతో సబ్ ప్లాట్ అయిన హానర్ కిల్లింగ్ ని మెయిన్ ప్లాట్ అయిన మర్డర్ కవరప్ ని జాయిన్ చేయడంతో నెక్స్ట్ టైం జరుగుతుంది అనే క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ప్రతి ఎపిసోడ్ లో బూతులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే చూడకండి. అండ్ మెయిన్ గా ఈ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. జస్ట్ అలా వచ్చిపోయేలా ఉండవు. నివేత పేతురాజ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నరేష్ అగస్త్య, నాగబాబు అండ్ మిగతా క్యాస్ట్ అంతా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సిరీస్ కి ఒక రిచ్ లుక్ తీసుకొచ్చాయి. అండ్ బీజిఎం అక్కడక్కడ బాగుంది. ఓవరాల్ గా మన ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన తెలుగులో ఒక మంచి సిరీస్ చూడాలనుకుంటే పరువు సిరీస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నా సైడ్ నుంచి అయితే 80% రికమెండెడ్. సో ఇది పరువు రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.